హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ముందుగా స్నానమాచరించి సంధ్యావందనం తర్వాత సూర్యునికి ఎదురుగా నిలుచొని దోశలు పెట్టండి. ఓంకారం 3 సార్లు శ్వాసం తీసుకొని వదులుతూ ఉచ్చరించండి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకొని వదులుతూ ఉచ్చరించండి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకొని మీలో ఉన్న నెగటివ్స్ని, ఎనర్జీని అంతా మీ దోశలలో వదిలి సంకల్పం చేయండి. ఓ సూర్యదేవ, నాలో ఉన్న చెడు మీరు కాల్చేయండి చెప్పి సూర్యునికి నమస్కరించండి. ఇప్పుడు దోశలు తీసివేయండి. మళ్ళీ దోశలు పట్టి సంకల్పం చెయ్యండి. సూర్యదేవ, మీలోని శక్తిని, పాజిటివ్ ఎనర్జీని నాలో నింపండి అని చెప్పి ఆ దోశలలో ఉన్న సూర్యశక్తిని నోట్లోకి తీసుకొని మృంగి చేయండి. ఇలా ప్రతిరోజు చేయండి. కాస్మిక్ రే, విశ్వకిరణం, విశ్వంలోనే ఉన్న శక్తి సూర్యుని నుండి వస్తుంది. ఇక నుండి మీరు నెగటివ్గా మాట్లాడకూడదు. ఎవరేమన్నా పట్టించుకోకండి. ప్రతి అడుగు పాజిటివ్గా ప్రాక్టీస్ చేయండి. ఇది మీ మొదటి అడుగు. సంపాద వైపు ప్రక్కవారి ఉన్నతిని మెచ్చుకోవడం మొదలుపెట్టండి. ఉన్నతి వైపు ఆలోచనలు చేయండి. నెగటివ్ ఆలోచనలు వస్తే కట్ అని చెప్పండి, తీసివేయండి. మీరు నెగటివ్ ఉన్న చోట మీరు ఎప్పుడు కూడా అక్కడ ఉండకండి. ఎందుకంటే ఆ నెగటివ్ని మీ మైండ్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ మీ నెగటివ్గా మారిపోవచ్చు. సో మీరు ఎక్కడ కూడా నెగటివ్స్ని వినొద్దు, నెగటివ్స్ మాటలు మాట్లాడొద్దు. ఒకవేళ నీకు చెడు నెగటివ్ ఆలోచన వస్తుంటే నెగటివ్ థింగ్స్ కట్ డిలీట్ అని ప్రతిసారి చెప్పడం వల్ల అది మీ మైండ్లో నుంచి డిలీట్ అవుతుంది. పాజిటివ్ థింగ్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని ప్రతిసారి చెప్పండి. నెగటివ్స్ ఎప్పుడైతే మన ఆలోచన మన మైండ్లోకి వస్తుందో అప్పుడే మన మైండ్ దెబ్బతింటుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఎప్పుడు కూడా నెగటివ్స్ని డిలీట్ చేయండి. నెగటివ్స్ వస్తే పాజిటివ్గా ఏదైతే ఉంటుందో అది ఆలోచించండి, అంతే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.